మీ అందరికీ తెలుగుదేశం పార్టీ గురించి తెలిసిందే. మన తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ గల పార్టీ అనేది మనకు దేశంలో కానీ ఎక్కడ పోయినా కానీ ఆ వెలుగు ఉంటున్నాయి. దాంట్లో భాగంగా మనము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గ్రామ స్థాయి నుంచి గ్రామ, వార్డు, టౌన్, మండల ఎన్నికలు జరుపుకోవడం ఆనవాయితీ. ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ జిల్లా ఎన్నికలు జరుపుకోవడం, తర్వాత రాష్ట్ర ఎన్నికలు జరుపుకోవడం మనకు తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు 2024-26 ఎన్నికల దాదాపు 18 సంవత్సరాలు అబ్జర్వర్గా కడప, చిత్తూరు జిల్లాలో ఇక్కడ కూడా ఒక మంత్రాలయాన్ని చేయడం జరిగింది. అంటే ఈ పరిశ్రమకులుగా వచ్చిన వారు రెగ్యులర్ పరిశ్రమకులుగా మన రవికుమార్ గారు మీకు ఎప్పుడు వచ్చారు. అయితే ఇప్పుడు పార్టీ ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం మళ్ళీ ఎలక్షన్ అబ్జర్వర్ వేయడం జరిగింది. అది ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఎన్నికలు జరుపుకోవాలంటే తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశం. మనకు ఒక వ్యవస్థ ఉంది. ఎన్నికల వ్యవస్థలో భాగంగా బూత్ కన్వీనర్ ఉంటారు. ప్రతి బూత్ కి మాకు తెలిసి నంద్యాలలో 289 బూత్లు, ప్రతి బూత్ కి ఒక కన్వీనర్ ఉంటారు. తర్వాత మనకు ముఖ్యంగా మన కేఎస్ఎస్ వేసుకున్నాం, కుటుంబ సాధికార సంస్థ వేసుకున్నాం. ఆ కేఎస్ఎస్ లో సభ్యులుగా ఉన్నవారే బూత్ కన్వీనర్ కానీ లేదంటే అక్కడ సంబంధించిన వార్డు అధ్యక్షులు కానీ లేదంటే మండల పార్టీ కానీ గ్రామ పార్టీ కానీ ఎన్నుకోవాలంటే కంపల్సరీగా మాంధ్రప్రదేశ్ ఇక్కడున్న మంత్రులతో కానీ నేను కానీ ఇక్కడున్న వేది మీద ఉన్న నాయకులు వీళ్ళందరూ కానీ ఒక పదవి తీసుకోవాలంటే మనము ఖచ్చితంగా కేఎస్ఎస్ లో భాగంగా అక్కడ నమోదై ఉండాలి మన పేరు అనేది మీకు అందరికీ తెలియజేస్తున్నా. కేఎస్ఎస్ తర్వాత అక్కడ గ్రామంలో కానీ వార్డులో కానీ ఉన్నవారు అందరూ కలిసి అక్కడ వార్డు అధ్యక్షులు కానీ ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సి ఉంటుంది.